గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్ లో మనం క్యూబర్నెటీస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఈ క్లాస్ లో నాగ్యోస్ అంటే ఏంటో తెలుసుకోండి. సో నాగ్యోస్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి డెవాప్స్ లైఫ్ సైకిల్ చెప్తారు ఎవరైనా? కెన్ ఎనీవన్? నేను గుర్తులేదా, మర్చిపోయారా? అన్మ్యూట్ యాక్సెస్ రాలేదా? 1 సెకండ్ ఆగండి. ఓకే, ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. Plan. సో one is plan, right? Okay. Next, Code. code, Build. Build, Test. deploy, deploy, release, operate. monitor, ఇంకా ఏదో ఫేజ్ మిస్ అయింది release, తర్వాత. ఓకే, రిలీజ్ డన్. సో కోడ్ కి మనం ఏ టూల్ వాడామండి? git, బిల్డ్ చేయడానికి Maven. మావెన్ యూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ టెస్ట్ కి మనం ఏం యూజ్ చేయలేదు బికాస్ దట్ ఈస్ ద టెస్టింగ్ టూల్. నెక్స్ట్ వన్ రిలీజ్. సో రిలీజ్ ఇన్ ద సెన్స్ లైక్ డిప్లాయ్మెంట్, రైట్? సో డిప్లాయ్ చేయడానికి జెన్కిన్స్ యూజ్ చేసాం. ఇంకా Tomcat, టామ్ గెట్ అనేది వెబ్ సర్వర్ కదా, అది టూల్. Ansible తో డిప్లాయ్ చేసాం, అదే Docker, డాకర్ తో డిప్లాయ్ చేసాం. నెక్స్ట్ కుబర్నెటీస్ తో కూడా డిప్లాయ్ చేసాం. సర్వర్స్ ని ఆపరేట్ చేయడానికి Nagios, Ansible యూజ్ చేసి కదా మల్టిపుల్ సర్వర్స్ ని మనం ఆపరేట్ చేస్తుంది. మానిటర్ Nagios. సో నౌ వి ఆర్ లెర్నింగ్ మానిటరింగ్ యాజ్ Nagios. సో Nagios అంటే ఏంటి, లైక్ దాన్ని ఎందుకు వాడుతున్నామో తెలుసుకుందాం. ఓకే, లైక్ సో ఇక్కడ మానిటరింగ్ కి Nagios ఒకటేనంటే ఇంకా చాలా టూల్స్ ఉంటాయండి. లైక్ స్ప్రంక్ ఉంటుంది, కివానా, ప్రొమిథియస్, గ్రఫానా, ELK, సెన్సస్, లిబాటో, ఇలా చాలా టూల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ Nagios అనేది ఏంటంటే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఫర్ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ ది సిస్టమ్. అంటే మన యొక్క సర్వర్స్ కానీ నెట్వర్క్స్ కానీ లేదా మన ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని మనం మానిటర్ చేయడానికి ఇక్కడ ఒక మానిటరింగ్ టూల్ వాడుతున్నాం. అది ఓపెన్ సోర్స్ అన్నమాట. ఓపెన్ సోర్స్ అంటే తెలుసు కదా, ఎనీ వన్ కెన్ యాక్సెస్. సో ఇది మనకి ఎలా వర్క్ అయింది అంటే త్రూ ఒక ప్లగిన్ ద్వారా వర్క్ అవుతుంది. ఇట్ రన్స్ ప్లగిన్స్ స్టోర్డ్ ఆన్ ది సర్వర్ విచ్ ఈస్ కనెక్టెడ్ విత్ ద హోస్ట్ ఆర్ అనదర్ సర్వర్ ఆన్ యువర్ నెట్వర్క్ ఆర్ ది ఇంటర్నెట్. సో దాని మీనింగ్ ఏంటంటే చూడండి, ఇది మన Nagios కి సంబంధించిన సర్వర్. మనం ఎప్పుడు కూడా మానిటరింగ్ కి సపరేట్ సర్వర్ మెయింటైన్ చేస్తాం. ఇది Nagios సర్వర్ అనుకుందాం. ఇవేమో ప్రొడక్షన్ సర్వర్స్ అనుకుందాం, విచ్ వీ హ్యావ్ టు మానిటర్. ఒక 3 సర్వర్స్ ఉన్నాయి. ఈ 3 సర్వర్స్ లో మనం ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తామండి. సో ప్లగిన్ నేమ్ ఏంటంటే NRPE అని ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తాం. NRPE అంటే Nagios రిమోట్ ప్లగిన్ ఎగ్జిక్యూటర్. సో దీని యొక్క IP అడ్రసెస్ అన్ని తీసుకొచ్చి ఈ సర్వర్లో వేస్తాం. హోస్ట్ యొక్క IP అడ్రసెస్ అన్ని కూడా తీసుకెళ్ళి ఇక్కడ క్లయింట్ మెషిన్స్ లో వేస్తాం అనమాట. సో దట్ వీ కెన్ ఈజీలీ మానిటర్ పర్టికులర్ సర్వర్ అనేది మనకి రన్నింగ్ లో ఉందా లేదా అని మనం ఈజీగా మానిటర్ చేసుకోవచ్చు. దాని మీనింగ్ అదే అనమాట. సో ఇన్ దిస్ కేస్ ఎనీ ఫెయిల్యూర్స్, సో మనం మానిటరింగ్ చేస్తూ ఉండగా ఏదైనా ఫెయిల్యూర్స్ వస్తే Nagios మనకి ఒక అలర్ట్ పంపించింది అనమాట. అలర్ట్ ఇన్ ద సెన్స్ లైక్ ఒక మెయిల్ పంపించింది. సో ఆ టెక్నికల్ టీమ్ ఎవరైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెయింటైన్ చేస్తారో వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయిపోయి దానికి సంబంధించిన అయితే ఏదైతే ఎర్రర్ ఉందో ఆ ఎర్రర్ ని రిజాల్వ్ చేస్తారు. సో ఇందుకోసం మనం Nagios ని వాడుతున్నాం. Nagios అనేది మొత్తం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మానిటరింగ్ చేయడానికి వాడతాం. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఫెయిల్ అయితే మన మెయిల్ కి అలర్ట్ వస్తుంది అండ్ టెక్నికల్ టీమ్ దానికి రెస్పాండ్ అయిపోయి ఇష్యూని అయితే రిజాల్వ్ చేస్తారు అనమాట. ఫస్ట్ 1999లో ఈథన్ గ్లాస్టెడ్ అనే ఒక డెవలపర్ నెట్స్ట్రెయిన్ పార్ట్ ఆఫ్ Nagios ని డిస్ట్రిబ్యూట్ చేశాడు. Nagios ని డెవలప్ చేశాడు అనమాట. 2000లో అతను పేరు మార్చాడు. డ్యూ టు సమ్ ట్రేడ్ మార్క్ ఇష్యూస్ వల్ల నెట్స్ట్రెయిన్ నుంచి Nagios గా పేరు మార్చాడు. 2009లో మార్కెట్లోకి ఫస్ట్ టైం రిలీజ్ చేశారు అన్నమాట. ఫస్ట్ కనిపెట్టడం 1999లోనే కనిపెట్టారు. బట్ కమర్షియల్ వర్షన్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2009లో. అప్పుడు ఏం పేరు ఉందంటే Nagios కాదు, Nagios X1 అని చెప్పి పేరు పెట్టారు. తర్వాత 2012 నుంచి ఇప్పటి వరకు కూడా పేరేముందంటే Nagios Core. ఇప్పుడు Nagios అనకూడదు, దీన్ని Nagios Core అనాలన్నమాట. అయితే క్లయింట్ సర్వర్స్ ని మానిటరింగ్ చేస్తాం కదా, దానికి మనం ఏ పోర్ట్స్ వాడాలంటే 5666, 5667, 5668 ఈ టైప్ ఆఫ్ పోర్ట్ నంబర్స్ మనం యూజ్ చేసుకొని క్లయింట్ సర్వర్స్ ని మనం మానిటర్ చేస్తాం అనమాట. సో Nagios ని మనం మానిటరింగ్ చేయడానికి వాడుతున్నాం. దానితో పాటు
మన యొక్క నెట్వర్క్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని డిటెక్ట్ చేసింది. అండ్ ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంకి రూట్ కాజ్ ని కనిపెట్టవచ్చు అనమాట మనం. ఇట్ ఫైండ్స్ అవుట్స్ ది రూట్ కాజ్ ఆఫ్ ది ప్రాబ్లం విచ్ అలౌస్ యూ టు గెట్ ది పర్మనెంట్ సొల్యూషన్. అంటే ఒక ప్రాబ్లం వస్తే ఇంకా ఆ ప్రాబ్లం ఫ్యూచర్ లో రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో దానికి సంబంధించిన రూట్ కాజ్ అయితే మనం కనిపెట్టవచ్చు. దీనివల్ల మనకి డౌన్ టైం కూడా రెడ్యూస్ అవుతుంది అప్లికేషన్. అంతే కదా, ఇప్పుడు సపోజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డౌన్ అయిపోయింది. ఆ డౌన్ అయిపోయినట్లు మనకు అలర్ట్ రాకపోతే మనం చెక్ చేయం. మనం చెక్ చేయనంత వరకు అది డౌన్ లోనే ఉంటుంది. అప్పటి వరకు అప్లికేషన్ డౌన్ టైంలో ఉన్నట్లే కదా, అప్లికేషన్ వర్క్ అవ్వదు కదా. సర్వర్లో అప్లికేషన్ ఉందండి, ఈ అప్లికేషన్ లో రన్ అవుతుంది బాగానే, ఫస్ట్ రన్ అవుతుంది, తర్వాత సర్వర్ డౌన్ అయింది, మనం చెక్ చేయలేదు, మర్చిపోయాం. ఇప్పుడు మనం చెక్ చేసేంత వరకు కూడా ఇది డౌన్ లో ఉంటుంది. డౌన్ లో ఉందంటే అప్లికేషన్ కూడా రన్ అవ్వదనే కదా మీనింగ్. అది ఎప్పుడైతే డౌన్ అయిందో ఆటోమేటిక్ గా మనకి మెయిల్ వచ్చింది అనుకో, వెంటనే మనం రెస్పాండ్ అవుతాం, దానికి మళ్ళీ మనం ప్రాబ్లం అయితే రిజాల్వ్ చేసేసుకుంటాం కదా. అంటే దానివల్ల డౌన్ టైం తగ్గుతున్నట్ల లేకపోతే పెరుగుతున్నట్ల? తగ్గుతున్నట్టు. యాక్టివ్ మానిటరింగ్ ఆఫ్ ది ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని మనం యాక్టివ్ గా మానిటర్ చేసుకోవచ్చు, ట్రబుల్ షూట్స్ ఏమైనా ఉంటే వాటిని చేసుకోవచ్చు, అండ్ ఆటోమేటిక్ గా అప్డేట్స్ కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. మనకి డెవాప్స్ లో ఉన్న వాటిల్లో ఓల్డ్ టూల్ ఏది అంటే అది నాగ్యూఐస్. దానిలో ప్రెసెంట్ మనం ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ వాడుతాం. నాగ్యూఐస్ ఈజ్ ఓల్డ్ అండ్ లేటెస్ట్. అండ్ దానికి లాగ్ సిస్టమ్ బాగుంటుంది, అదేవిధంగా డేటాబేస్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇట్స్ లైక్ అన్ గుడ్ ఇన్ఫర్మేటివ్ అండ్ దెన్ అట్రాక్టివ్ వెబ్ ఇంటర్ఫేస్. ఈవెన్ మీకు నాగ్యూఐస్ గురించి ఏం తెలియకపోయినా మీరు ఈజీగా మానిటర్ చేయొచ్చు. అసలు రియల్ టైంలో ఈ వర్క్ ఎవరు ఇస్తారంటే డెవాప్స్ లో ఫ్రెషర్స్ని అడాప్ట్ చేసుకుంటారు కదా, వాళ్ళకి వెంటనే ప్రాజెక్ట్ లోకి తీసుకొని ఏం చేస్తారు, లైక్ డిప్లాయ్మెంట్స్ లేకపోతే జాబ్స్ క్రియేట్ చేయడం అలాంటి వర్క్ ఇవ్వరు వెంటనే. ఫస్ట్ ఒక 6 months వరకు ఏం చేస్తారంటే ఇట్లా మానిటరింగ్ యాక్టివిటీస్ కానీ లేకపోతే సపోర్ట్ రోల్ వేస్తారు. వాళ్ళకి ఏం చేస్తారు, ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చేసి నాగ్యూఐస్ పోర్ట్ నెంబర్ ఇస్తారు, క్రెడెన్షియల్స్ ఇస్తారు, వాడిని ఇంకా చెక్ చేస్తూ కూర్చోమని చెప్తాడు అనమాట. ఏమైనా అలర్ట్ వచ్చింది అనుకో, సో టెక్నికల్ టీంకి అతను టికెట్ రైజ్ చేస్తాడు. ఇది అతని వర్క్. ఫ్రెషర్స్ పార్ట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. అండ్ ఈవెన్ మనకి దాని గురించి ఏం తెలియకపోయినా మనం ఈజీగా చూసుకొని తెలుసుకోవచ్చు అక్కడ సర్వర్ అనేది ఫెయిల్ అయిందా అవ్వలేదా అని చెప్పేసి. చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది అనమాట. అండ్ ఇఫ్ కండిషన్ చేంజెస్ అంటే సర్వర్ స్టేట్ అనేది అప్ నుంచి డౌన్కి వచ్చినా, డౌన్ నుంచి అప్కి వచ్చినా సరే మనకైతే అలర్ట్ వస్తుంది అనమాట. మనం ఇక్కడ ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ ని మానిటర్ చేయొచ్చు అంటే హెచ్టిటిపి. హెచ్టిటిపి అంటే ఎస్ఎంటిపి, SMTP, Simple Network Protocol, SNMT, Simple Network Mail Protocol, FTP, File Transfer Protocol, SSH, Secure Socket Host, DNS, Domain Name Service, POP, Post Operating something ఏదో ఉంటుందండి. ఇది POP అంటే పోస్ట్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ ఏదో ఉంటుంది అనమాట. సో ఇలా ఈ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ అన్నిటిని కూడా మనం మానిటర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు నాగ్యూఐస్ ఆర్కిటెక్చర్ చూసినట్లయితే, వెయిట్ ఏ సెకండ్, ఇక్కడ ఆర్కిటెక్చర్ ఇక్కడ ఉంది చూడండి. ఈ నాగ్యూఐస్ ఆర్కిటెక్చర్ మీరు ఇక్కడ చూసినట్లయితే, సో ఇదేమో మన నాగ్యూఐస్ సర్వర్. ఈ నాగ్యూఐస్ సర్వర్ లో మనం ఐపీ అడ్రసెస్ మెయింటైన్ చేస్తాం. ఎవరి ఐపీ అడ్రసెస్? మీరు ఏ సర్వర్ని అయితే మానిటర్ చేయాలో వాటి యొక్క ఐపీ అడ్రసెస్ మెయింటైన్ చేస్తాం అనమాట కాన్ఫిగరేషన్ ఫైల్స్ లో. తర్వాత ఎన్ఆర్పి అని ఒక ప్లగిన్ వీటన్నిటిలో ఇన్స్టాల్ చేస్తాం. ఎన్ఆర్పి అంటే తెలుసు కదా, నాగ్యూఐస్ రిమోట్ ప్లగిన్ ఎగ్జిక్యూటర్. సో దీని నుంచి మనం వెబ్ ఇంటర్ఫేస్ కి అయితే కనెక్ట్ అవుతాం మన డాష్ బోర్డ్ నుంచి. డిబి అంటే డాష్ బోర్డ్ అండి. సో వీటికి మనకి ఏమేం కావాలంటే ఒక వెబ్ సర్వర్ కావాలండి. డీమన్ అంటే సార్ ఏంటండి, బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యే సర్వీస్. డీమన్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా, సిస్టమ్ సిటిఎల్ లైక్ స్టార్ట్ జెన్కిన్స్ లేకపోతే డాకర్. అదే విధంగా సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ నాగ్యూఐస్ అని ఇస్తాం, ఎందుకంటే నాగ్యూఐస్ అనేది ఒక సర్వీస్, అది మనకి బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యింది, అందుకే మనం దాన్ని డీమన్ అంటాం అనమాట. సో దీనికి మనకి ఏం కావాలంటే ఒక హెచ్టిటిపిడి అని ఒక బ్రౌజర్ కావాలి, హెచ్టిటిపిడి వెబ్ సర్వర్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా పిహెచ్పి కావాలి అండ్ జీసీసీ జీడి. ఇవేంటంటే కంపైలర్స్ అనమాట. నాగ్యూఐస్ కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని మనం ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం. ఆ కోడ్ కంపైల్ అవ్వాలి అంటే జీసీసీ జీడి ఈ 2 కంపైలర్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. అండ్ మిగిలినవన్నీ కూడా ఆప్షనల్. నెక్స్ట్ మన కాన్ఫిగరేషన్ ఫైల్ ఎక్కడ ఉంటుంది అంటే యూజర్ లోకల్ నాగ్యూఐస్ ఈటీసీ nagios.cfg ఈ పాత్ గుర్తుపెట్టుకోవాలి. మన నాగ్యూఐస్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. అండ్ సో మనం ఎలా మానిటర్ చేస్తామంటే, సపోజ్ 5 సర్వర్స్ ఉన్నాయండి. సో ఒక్కొక్క దానిలో 4 చెక్స్ యూ హ్యావ్ టు మానిటర్.
సో మనకి సిస్టమ్ చెక్, మానిటర్ చెక్, యాక్టివ్ చెక్, ప్యాసివ్ చెక్ అని చెప్పేసి ఉంటాయి. 4 చెక్స్ మనం చేస్తాం. అప్పుడు 5 సర్వర్స్ లో 4 చెక్స్ అంటే ఓవరాల్ గా ఎన్ని సర్వీసెస్ మనం చెక్ చేస్తున్నట్లు? హౌ మెనీ? 20 సర్వీసెస్ మనం చెక్ చేస్తున్నాం ఈచ్ వన్. సో ఒక్కొక్క సర్వర్లో అయితే మనం 4 సర్వీసెస్ అన్నమాట. సో అవి ఎలా చేయాలో ఏంటో నేను చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసుకున్నాం. ఒకటేమో నాగియోస్ కోసం, ఇంకోటేమో క్లయింట్ సర్వర్. ఇప్పటి వరకు అమెజాన్ లైనెక్స్ లో చేసాం కదా, ఉబుంటూలో నేర్చుకుందామా మిగిలినవన్నీ కూడా, అంటే నాగియోస్ అని ఇంకా టెరాఫార్మ్, అది కూడా మీకు హ్యాండ్ కదా కొంచెం. ఓకే సార్. సో నాగియోస్ లో ఉబుంటూలో 20.04 ప్రిఫర్ చేయండి. బికాస్ 22.04 లో కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేవి మనకి రావట్లేదు అనమాట. నాట్ ఆల్, ఓన్లీ కొన్ని. మై సెక్యూరిటీ గ్రూప్ అండ్ 8 GB ఆఫ్ వాల్యూమ్ సరిపోయింది లాంచ్ ఇన్స్టెన్స్. ఉబుంటూ మెషిన్స్ తీసుకున్నాం కదా, సో అయితే ఫస్ట్ ఏం చేయాలి ఉబుంటూ మెషిన్స్ లో? అప్డేట్ చేయాలి సార్. అప్డేట్ చేయాలి. వీ హావ్ టు అప్డేట్. సో అయితే వీటికి నేమింగ్స్ ఇద్దాం. ఫస్ట్ వన్ స్ప్లంక్ చెప్పారు కదా, తక్కువ రేర్ గా కంపెనీలో వాడతారు, ఎక్కువ నాగియోస్ బదులు స్ప్లంక్ అయి చెప్పారు కదా. స్ప్లంక్ వాడతారు, ఈఎల్కే వాడతారు, ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా వాడతారు. డిపెండ్స్ ఆన్ ది ఆర్కిటెక్చర్ అండ్ డిపెండ్స్ ఆన్ ది కంపెనీ ఆల్సో. బట్ నాగియోస్ అనేది ఒకప్పుడు ఎక్కువ వాడేవాళ్ళు, ఇప్పుడు కొంచెం తక్కువ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేమ్ ఉంటుంది సార్ అన్నింటికి? ఏంటండి? అన్నింటికి సేమ్ ఉంటుంది అంటే అన్ని టూల్స్ ఒకేలా ఉంటాయా? అంటే సెటప్ డిఫరెంట్ గా ఉంటుంది, యూజర్ ఇంటర్ఫేస్ డిఫరెంట్ గా ఉంటుంది, బట్ ద వర్క్ ఈజ్ సేమ్. సో ఫస్ట్ సూడో యాప్ట్ అప్డేట్, రూట్ యూజర్ లో లేం కాబట్టి సూడో యాప్ట్ అప్డేట్ -y. సో నాగియోస్ అలాగే స్ప్లంక్ కూడా మానిటర్ కూడా సేమ్ ఇంతే కదా వర్క్? అవునండి, అది కూడా మానిటరింగ్ కోసం. సో నాగియోస్ ఎక్కడ ఉంది? క్లయింట్ సర్వర్ కనెక్ట్. సో ఆల్రెడీ డాక్యుమెంటేషన్ ఉంది, వీ కెన్ ఫాలో దట్. ఓకే, ఇవి కూడా అంతేనండి, ఇవేం కమాండ్స్ కాదు బేసికల్లీ, ఇవన్నీ కూడా సెటప్. స్క్రిప్ట్ ఉంటుంది, స్క్రిప్ట్ ని రన్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి అవన్నీ కూడా సెటప్ అయిపోతాయి రియల్ టైం అయితే. బట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా ప్రీ రిక్విజైట్స్ అండి, మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సింది. యాప్ట్ ఇన్స్టాల్. సో మనకి ఏంటంటే కొన్ని వాటిలో అన్జిప్ ఉండదు, ఉంటే పర్లేదు, లేకపోతే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ వాటితో పాటు ఇంకా ఏమేమి ఇన్స్టాల్ చేస్తున్నాం అంటే విఏఎం. కొన్ని సర్వర్స్లో విఏఎం ఉండదు, దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా జీసీసీ తెలుసు కదా, కంపైలర్. నెక్స్ట్ ఓపెన్ ఎస్ఎస్ఎల్ కూడా కంపైలర్ లాంటిది. బిల్డ్ ఎసెన్షియల్స్, నెక్స్ట్ ఎల్ఐబి జీడి డెవ్, ఎల్ఐబి ఎస్ఎస్ఎల్, ఇవన్నీ కూడా డిపెండెన్సీస్ అనమాట. అండ్ వాటితో పాటు ఇక్కడ చూస్తే అపాచీ 2 కూడా ఇన్స్టాల్ చేసుకుంటుంది. మనం తీసుకుంటుంది రెడ్ హ్యాటా ఉబుంటూనా? ఉబుంటూ. సో ఉబుంటూలో మనకి HTTPD తీసుకోవాలా, అపాచీ 2 తీసుకోవాలా? అపాచీ 2. సో ఇక్కడ మీకు ప్రోగ్రెస్ అని కనపడుతుంది చూసారా, 90%, 91. అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, యాప్ట్ కి యాప్ట్ గెట్ కి డిఫరెన్స్ ఏంటండి అని. మనం ఏదైనా ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే యాప్ట్ ఇన్స్టాల్ గిట్ అని ఇవ్వచ్చు, లేదా యాప్ట్ గెట్ ఇన్స్టాల్ గిట్ -y అని ఇవ్వచ్చు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు అనమాట. చూడండి, యాప్ ఇన్స్టాల్ గిట్ -y ఇలా ఇవ్వచ్చు, లేదా యాప్ట్ -get ఇన్స్టాల్ గిట్ -y ఇలా అయినా ఇన్స్టాల్ అయితే. బట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, మీరు యాప్ట్ అని ఇస్తే ప్రోగ్రెస్ కనపడుతుంది గ్రీన్ కలర్ లో, ఎంత % ఇన్స్టాల్ అయింది అని. యాప్ట్ గెట్ అని ఇస్తే ఆ ప్రోగ్రెస్ మీకు కనపడదు అనమాట. అదొకటి డిఫరెన్స్. లెట్స్ క్లియర్ ద స్క్రీన్. సో కావాల్సిన డిపెండెన్సీస్ అన్నిటిని కూడా ఇన్స్టాల్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, నాగియోస్ ని డౌన్లోడ్ చేసుకోవాలండి. ఫస్ట్ నాగియోస్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే వాటి యొక్క వర్జన్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. వర్జన్ 4.4.6 వర్జన్ ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్, ఇది ఫైల్ కి సంబంధించిన లింక్ అనమాట, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో నాగియోస్ ఫైల్ వచ్చేసిందా 4.4.6, ఇదే వర్జన్ నేను ఎక్స్పోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నాగియోస్ 4.4.6 కి వెళ్ళిపోతే ఇక్కడ చాలా ఫైల్స్ ఉన్నాయి. దీనిలో మనం ఒక ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ ఫైల్ ఏంటంటే కాన్ఫిగర్. దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఉన్నాయా? సో నెక్స్ట్ స్టెప్ అది టు కంపైల్ ./configure అని చెప్పేసి ఇచ్చేసేయండి.
సో దానిలో ఏదైతే కోడ్ ఉందో కోడ్ మొత్తం ఫస్ట్ కంపైల్ అయిపోతుంది, కొంచెం కంపైల్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో అయిపోయింది. లైక్ చూడండి, టైప్ మేక్ ఆల్ టు కంపైల్ ది మెయిన్ ప్రోగ్రామ్ అండ్ సిజిఐఎస్. అంటే మెయిన్ ప్రోగ్రామ్ మొత్తం కూడా కంపైల్ అవ్వాలి, సిజిఐఎస్ కంపైల్ అవ్వాలి అంటే మేక్ ఆల్ అని చెప్పేసి టైప్ చేయమంటున్నారు. సో కమాండ్స్ ఏవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అన్ని వాళ్ళే చెప్తారు. ఇక్కడ చూడండి, ఎవ్రీ కమాండ్ కూడా మనం జస్ట్ ఫైల్ని తెచ్చుకొని డౌన్లోడ్ చేసుకుంటాం, కంపైల్ చేస్తాం అంతే. రెస్ట్ ఆఫ్ ది కమాండ్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. రియల్ టైమ్ లో స్ప్లంక్ అయి వాడమంటే నాగియోస్ బదులు ఆ స్ప్లంక్ కి సంబంధించిన స్క్రిప్టింగ్ వాళ్ళు ఇస్తారు కదా. అవును, స్క్రిప్ట్ బేసిక్ ఏంటంటే మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తున్నాం అనుకోండి, సెటప్ చేసి ఉంటుంది అనమాట. ఒకవేళ న్యూ ప్రాజెక్ట్ లో వర్క్ చేయాల్సి వస్తే అప్పుడు మనం సెటప్ చేయాలి. మనం అంటే మనం కాదు, లైక్ ప్రాజెక్ట్ లీడ్ కానీ ఎవరొకరు ఉంటారు కదా, సో దే విల్ టేక్ కేర్ అబౌట్ దట్. సెటప్స్ అనేవి ఎప్పుడు కూడా మన ప్రాజెక్ట్ లీడ్ కానీ లేకపోతే టీమ్ మేనేజర్ చేయండి అండి, ప్రాజెక్ట్ లీడే చూసుకుంటాడు అవంతా కూడా. మనకి వర్క్ అసైన్ చేస్తారు, సెటప్ చేసిన దానిలో చేయాలి. మనం ఒకవేళ ఆ రోల్లో ఉన్నాము, ప్రాజెక్ట్ లీడ్ ఆ రోల్లో ఉన్నాం అనుకోండి, సో అప్పుడు మనమే చేయాల్సింది. డన్, కంపైల్ అయిపోయింది. తర్వాత కొంచెం పైకి స్క్రోల్ అప్ చేయండి, ఇక్కడ చదవండి ఏమైందో. కంపైల్ ఫినిష్డ్, కంపైలేషన్ ఫినిష్ అయిపోయిందంట. ఇఫ్ ద మెయిన్ ప్రోగ్రామ్ అండ్ సిజిఐఎస్ కంపైల్డ్ వితౌట్ ఎనీ ఎర్రర్స్, ఎటువంటి ఎర్రర్స్ లేకుండా కంపైల్ అయితే యూ కెన్ కంటిన్యూ విత్ ద టెస్టింగ్ ఆర్ ఇన్స్టాలింగ్ నాగ్యూఎస్. సో మీరు నాగ్యూఎస్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా టెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ నాగ్యూఎస్ ని ఇన్స్టాల్ చేయాలి అంటే కమాండ్స్ ఇవ్వాలి. మేక్ ఇన్స్టాల్ ఇనిట్, మేక్ ఇన్స్టాల్ డీమన్ ఇనిట్, మేక్ ఇన్స్టాల్ గ్రూప్స్ యూజర్స్, మేక్ ఇన్స్టాల్ కమాండ్ మోడ్, మేక్ ఇన్స్టాల్ కాన్ఫిగ్, మేక్ ఇన్స్టాల్ వెబ్కాన్ఫ్, మేక్ ఇన్స్టాల్ ఎక్స్ప్లోరేషన్, మేక్ ఇన్స్టాల్ క్లాసిక్ యూఐ. సో వీటన్నిటిని కూడా మనం కమాండ్స్ ని కాపీ పేస్ట్ చేసేయండి. అండ్ వీటికి సంబంధించిన మీనింగ్ కూడా ఇక్కడే ఉంది చూడండి. సో సపోజ్ మేక్ ఇన్స్టాల్ ఎక్స్ప్లోరేషన్ అంటే మీనింగ్ ఏంటంటే దిస్ ఇన్స్టాల్స్ ది ఎక్స్ప్లోరేషన్ థీమ్ ఫర్ ది నాగ్యూఎస్ వెబ్ ఇంటర్ఫేస్. అంటే మీ నాగ్యూఎస్ యొక్క వెబ్ ఇంటర్ఫేస్ చాలా అట్రాక్టివ్ గా కనపడాలి అంటే ఎక్స్ప్లోరేషన్ ఇన్స్టాల్ చేసుకోమంటున్నారు. ఇది కూడా సేమ్ పర్పస్ అండి. ఎక్స్ప్లోరేషన్ క్లాసిక్ యూఐ అనేది మనకి కొంచెం అట్రాక్టివ్ గా కనిపెట్టడానికి మనం వాడతాం అనమాట. సో అసలు ఇవి ఇన్స్టాల్ చేస్తే ఎలా ఉంటుంది, ఇన్స్టాల్ చేయకపోతే ఎలా ఉంటుందో నేను మీకు డిఫరెన్స్ చూపిస్తాను. సో అవే కమాండ్స్ నా దగ్గర ఇక్కడ ఉన్నాయి. మేక్ ఆల్ అయిపోయింది కదా, నెక్స్ట్ మేక్ ఇన్స్టాల్ యూజర్స్ అండ్ గ్రూప్స్. తర్వాత యూజర్ మోడ్ -a-g nagios www డేటా. ఇదేంటంటే మన యొక్క యూజర్ ని, నాగ్యూఎస్ అనే ఒక యూజర్ యాడ్ అయిపోయాడు ఇక్కడ. ఈ యూజర్ ని www డేటా అనే గ్రూప్ యాడ్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకంతా సేమ్, మేక్ ఇన్స్టాల్, నెక్స్ట్ తర్వాత మేక్ ఇనిట్ ఉంది, మేక్ ఇన్స్టాల్ ఇనిట్, డన్. తర్వాత మేక్ ఇన్స్టాల్ కాన్ఫిగ్, తర్వాత మేక్ ఇన్స్టాల్ కమాండ్ మోడ్, నెక్స్ట్ వన్ మేక్ ఇన్స్టాల్ వెబ్కాన్. నెక్స్ట్ మెయిన్ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా రీరైట్ చేయమంటున్నాం. సో మెయిన్ ప్రోగ్రామ్ రీరైట్ చేయాలంటే ఈ కమాండ్ a2enmod రీరైట్ cc. తర్వాత ఇక్కడ చూడండి, టు యాక్టివేట్ ది న్యూ కాన్ఫిగరేషన్ యూ నీడ్ టు రన్ systemctl రీస్టార్ట్ అపాచీ 2 అంటున్నారు. సో వెబ్ సర్వర్ని ఒకసారి రీస్టార్ట్ చేద్దాం. రీస్టార్ట్ అయిపోయిందండి. తర్వాత ఇవి ఇప్పుడే ఇవ్వట్లేదు, డిఫరెన్స్ చూపిస్తానని చెప్పాను కదా, ఇంతవరకు ఆపేసాను. సో మనం ఏం చేసామంటే ఇప్పుడు నాగ్యూఎస్ కి సంబంధించిన ఫైల్ని తెచ్చుకొని కంపైల్ చేసాం. సో హోమ్ డైరెక్టరీకి వెళ్ళిపోండి. నాగ్యూఎస్ తో పాటు నాగ్యూఎస్ ప్లగిన్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ. సో నాగ్యూఎస్ ప్లగిన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ దాని యొక్క వర్జన్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, వర్జన్ 2.3.3. తర్వాత నాగ్యూఎస్ ప్లగిన్ కి సంబంధించిన లింక్ సేమ్ మీరు అక్కడ ఏవైతే చేశారో అదే ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటాం. చూడండి ఫైల్ వచ్చింది నాగ్యూఎస్ ప్లగిన్ అని చెప్పేసి. ఈ ప్లగిన్ లో కాన్ఫిగర్ అనే ఒక ఫైల్ ఉంది, దీన్ని మనం కంపైల్ చేయాలి. ఇందాక కూడా అదే చేసాం కదా మనం. కంపైల్ అయిపోయిన తర్వాత చూడండి మెసేజ్ ఒకటి పాస్ చేస్తుంది.
Done. Next, let me clear the screen. సో కంపైల్ అయిపోయింది. తర్వాత మేక్ ఇన్స్టాల్ అని చెప్పేసి టైప్ చేయండి. మేక్ ఇన్స్టాల్. అంత డైరెక్ట్లీ నాకు ఇలా రాకూడదు. ఒకసారి మళ్ళీ కాన్ఫిగర్ చేసి చూద్దాం. సంథింగ్ ఏదో ఒక మిస్టేక్ జరిగింది. Checking generated the result files. Configure status. Sorry, make all or else make install, right? Make install. సేమ్ అలానే వస్తుంది ఇక్కడ లీవింగ్ డైరెక్టరీ అని. సరే ఒకసారి ట్రై చేద్దాం. ఇంతకు ముందు ఇలా వచ్చేది కాదు, బట్ లెట్స్ ట్రై విత్ దిస్. నెక్స్ట్ మేక్ ఇన్స్టాల్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం నాగ్యూఎస్ డాష్ బోర్డ్ కి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే అక్కడ మనల్ని యూజర్ నేమ్ అండ్ ఇంకా పాస్వర్డ్ అడిగింది. సో ఆ యూజర్ నేమ్ అండ్ ఇంకా పాస్వర్డ్ సెట్ చేసుకోవాలంటే ఈ పాత్ లో సెట్ చేస్తామండి. సో ఇది మనం యూజర్ నేమ్ అండ్ ఇంకా పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి యూజ్ చేసేది. నాగ్యూఎస్ అడ్మిన్ అనేది యూజర్ నేమ్ అనమాట. ఎంటర్ ఇవ్వండి. సో పాస్వర్డ్ అడుగుతుంది, ఒక పాస్వర్డ్ సెట్ చేస్తుంది. రీటైప్ పాస్వర్డ్. సో నాగ్యూఎస్ అడ్మిన్ అనే ఒక యూజర్ కి మనం పాస్వర్డ్ సెట్ చేసాం. డాష్ బోర్డ్ కి కనెక్ట్ అయ్యేటప్పుడు యూస్ అవుతుంది అనమాట మనకి పాస్వర్డ్ అనేది. నెక్స్ట్ వన్, మొత్తం అపాచీ 2 ఒకసారి రీస్టార్ట్ చేసి ఇప్పటి వరకు మనం చేసిన దానిలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం. సో ఎర్రర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అంటే సో కమాండ్ మొత్తాన్ని కాపీ పేస్ట్ చేయండి. ఫైనలీ వార్నింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఎర్రర్స్ కూడా ఏం లేవు. మనకి 8 సర్వీసెస్ అయితే చెక్ అయ్యాయి. ఒక హోస్ట్ అంటే ప్రెసెంట్ ఒక సర్వర్ మనకి మానిటరింగ్ లో ఉందన్నమాట. నెక్స్ట్ హోస్ట్ గ్రూప్ కూడా ఒకటే ఉంది. కాంటాక్ట్స్ 1 ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. దీన్నే మీరు డాష్ బోర్డ్ లో చూడాలి అంటే నాగ్యూఎస్ ఆన్ చేయాలి. సిస్టమ్ సిటిఎల్ ఎనబుల్ --నౌ నాగ్యూఎస్. నెక్స్ట్ వన్, సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ నాగ్యూఎస్. నాగ్యూఎస్ ని స్టార్ట్ చేసి స్టేటస్ చెక్ చేయండి. సో ఇదైతే రన్నింగ్ లోనే ఉంది. నా కాపీ దిస్ పబ్లిక్ ఐపీ అడ్రస్, షిఫ్ట్ :nagues అని ఇవ్వండి. ఇక్కడ పోర్ట్ నెంబర్ ఏమి ఉండదు, /nagues. యూజర్ నేమ్ ఏమి ఇచ్చామండి ఇందాక? nagues admin అని ఇచ్చాను. అండ్ సి దిస్ ఈస్ అవర్ nagues డాష్బోర్డ్. మానిటరింగ్ ఎక్కడ చేస్తామంటే ఇక్కడ సర్వీసెస్ అండ్ ఇంకా హోస్ట్స్ అని చెప్పేసి ఉన్నాయి. క్లిక్ ఆన్ హోస్ట్స్. ఈ హోస్ట్ దగ్గర క్లిక్ చేయండి. ప్రజెంట్ ఎన్ని సర్వర్లు ఉన్నాయి మన దగ్గర? హౌ మెనీ సర్వర్స్ డు వి హావ్ రైట్ నౌ? 1 ఒకటే సర్వర్ లో మనం సెటప్ చేసాం. అది మన సర్వర్ కాబట్టి లోకల్ హోస్ట్ అని చూపిస్తుంది. స్టేటస్ అనేది అప్లో ఉంది. లాస్ట్ టైం ఎప్పుడు చెక్ చేసాం? ఎంతసేపటి నుంచి మనం మానిటర్ చేస్తున్నాం? చూడండి ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా, మళ్ళీ ఇది మారిపోయింది అనమాట. ఇఫ్ యు గో టు హోస్ట్ 59 సెకండ్స్ నుంచి మనం మానిటర్ చేస్తున్నాం అనమాట. పింగ్ ఓకే, దట్ మీన్స్ పింగ్ ఓకే మీన్స్ ద నెట్వర్క్ కనెక్షన్ ఈజ్ పర్ఫెక్ట్. ఒకవేళ నెట్వర్క్ కనెక్షన్ లేకపోతే ఏమైంది? పింగ్ ఓకే స్టేట్ ఉండదు అనమాట.
నెక్స్ట్ ఏ సర్వీసెస్ అంటే దిస్ ఇస్ ద డిఫాల్ట్ సర్వీసెస్. కరెంట్ లోడ్ ఇది ఒకే స్టేట్ లో ఉంది, రిమైనింగ్ అన్ని కూడా పెండింగ్ స్టేట్ లో ఉన్నాయి. ఇవి కూడా ఒకే స్టేట్ కి రావాలంటే కొంచెం టైం పట్టిద్ది అనమాట. SSH అనేది ఒక సర్వీస్, రూట్ పార్టీషన్, పింగ్, HTTP, కరెంట్ యూజర్స్, ఇవన్నీ స్వాప్, టోటల్ ప్రాసెసర్స్, ఇలా మనం మానిటర్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మన ఏమేంటి, మన సర్వర్ని మానిటర్ చేయడం కాదు, వేరే సర్వర్ని మానిటర్ చేయడం. సో ఇప్పుడు వేరే సర్వర్ అంటే మనం క్లయింట్ సర్వర్ ఆల్రెడీ తీసుకున్నాం కదా, ఈ క్లయింట్ సర్వర్లో ఏం ఇన్స్టాల్ చేయాలని చెప్పానండి నేను. వాట్ షుడ్ వి హ్యావ్ టు ఇన్స్టాల్ హియర్? ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి. ప్లగిన్ నేమ్ NRPE, Nagios Remote Plugin Executor. So done. Next, let's go to the root user. Update అయిపోయింది, root user లోపలికి వెళ్ళాం. Next, apt install Nagios plugin and Nagios NRPE server. వీటి రెండింటిని ఇన్స్టాల్ చేయండి. ఇవి ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుందంటే ఎట్ ఏ టైం మీకు రన్నింగ్ లో కూడా వస్తాయి, ఇన్స్టాల్ అయిపోయి రన్నింగ్ కూడా వస్తాయి అనమాట. కావాలంటే యూ కెన్ చెక్ ది స్టేటస్ ఆఫ్టర్ ఇన్స్టాలింగ్. ఓకే, సో ఇన్స్టాల్ అయిపోయింది. నౌ యూ కెన్ చెక్ ది స్టేటస్. NRPE స్టేటస్ చెక్ చేయడానికి systemctl స్టేటస్ Nagios NRPE సర్వర్ సిడీస్ రన్నింగ్. తర్వాత నేను ఏం చెప్పానంటే మీకు ఇందాక మనకి మన మెయిన్ Nagios సర్వర్ ఉంటుందండి, అదే విధంగా క్లయింట్ సర్వర్ కూడా ఉంటుంది. దీనిలో క్లయింట్ సర్వర్లో NRPE ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దీని యొక్క IP అడ్రస్ ఏమో దీనిలో ఇవ్వాలి, వీటి IP అడ్రస్ ఏమో ఇక్కడ ఇవ్వాలని చెప్పాను కదా. సో ఆ కాన్ఫిగరేషన్స్ ఏంటో చేద్దాం ఇప్పుడు. సో కాన్ఫిగరేషన్స్ చేయడానికి ఒక పాత్ ఉంటుంది, vi/etc Nagios NRPE.cfg. ఇక్కడ మన Nagios సర్వర్ యొక్క పబ్లిక్ IP అడ్రస్ ఇవ్వాలండి. స్క్రోల్ డౌన్ చేయండి. సర్వర్ పోర్ట్ ఎంత ఉంది చూడండి ఇక్కడ, 5666. ఇదే కదా నేను చెప్పింది, మానిటరింగ్ చేయడానికి ఇదే పోర్ట్ యూజ్ చేస్తామండి అని. Yes. ఓకే, సో ఇక్కడ సర్వర్ అడ్రస్ దగ్గర దీన్ని రిమూవ్ చేసేసి డిఫాల్ట్ గా ఉన్న సర్వర్ అడ్రస్ తీసేసి మీ Nagios సర్వర్ యొక్క పబ్లిక్ IP అడ్రస్ ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేసాం కాబట్టి ఏం చేయాలి, సిస్టమ్ రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్. ఎగ్జాక్ట్లీ. సో NRPE సర్వర్ ని ఒకసారి రీస్టార్ట్ చేద్దాం. నెక్స్ట్, సో ఏమైనా కాన్ఫిగరేషన్స్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, వర్జన్ అదంతా కూడా చెక్ చేద్దాం. వర్జన్ 4.0.0 పర్ఫెక్ట్. నెక్స్ట్ లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు మన Nagios యొక్క IP అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాం. నెక్స్ట్ క్లయింట్ యొక్క IP అడ్రస్ తీసుకొని ఇక్కడ ఇవ్వాలి. అది కూడా డైరెక్ట్ గా కాదండి, మనం ఏంటంటే ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేయాలన్నమాట. మనం దేన్నైతే ఇక్కడ మానిటర్ చేస్తున్నామో అది 24/7 చేయాలా, అసలు దేన్ని చేస్తున్నాం, ఏ మెషిన్ ని చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. సో అది సర్వర్ లోపలికి వచ్చేసి ఈ పాత్ లోపలికి వెళ్ళండి. Nagios.configuration ఫైల్, Nagios కాన్ఫిగరేషన్ ఫైల్కి వెళ్ళిపోతే, సో కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ సర్వర్స్ అని చెప్పేసి ఉంది, దీన్ని అన్కమెంట్ చేయాలి బికాస్ ఐ వాంట్ టు మేక్ దిస్ యాజ్ రన్నింగ్. సో ఈ పాత్ గుర్తు పెట్టుకోండి, యూజర్ లోకల్ Nagios etc సర్వర్స్. అక్కడికి వెళ్దాం, cd/user local Nagios
ఈటీసీలో సర్వర్స్ అనే ఫోల్డర్ ఉండదు, మనం క్రియేట్ చేసుకోవాలి. ఎంకేడిఐఆర్ సర్వర్స్. సో ఇప్పుడు సర్వర్స్ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేయాలి, host.cfg అంటే హోస్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్ అని చెప్పేసి. ఆ ఫైల్లో vam స్పేస్ host.cfg హోస్ట్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్ని యాడ్ చేయాలి. సో మీరు దేన్నైతే ఇక్కడ ఏ సర్వర్ని అయితే మానిటర్ చేయాలనుకుంటున్నారో వాటి యొక్క పాత్ ఇస్తారనమాట, అంటే చిన్న కోడ్ లాగా రాస్తారు ఇక్కడ. లైక్ డిఫైన్ హోస్ట్, మనం ఒక హోస్ట్ని డిఫైన్ చేస్తున్నాం. అది ఏం వాడుతున్నాం? హోస్ట్ లైనెక్స్ సర్వర్. హోస్ట్ నేమ్ అంటే ఒక సర్వర్ నేమ్, సింప్లీ చెప్పాలి అంటే సపోజ్ స్విగ్గీ సర్వర్ అయితే స్విగ్గీ అని ఇస్తారు. అలియాస్ అపాచీ సర్వర్, ఇదేంటంటే దానికి ఆల్టర్నేట్ నేమ్ అనమాట. లైక్ మీరు డెవ్ సర్వర్ లేకపోతే ప్రాడ్ సర్వర్ అలా అయినా ఇచ్చుకోవచ్చు. అడ్రస్ దగ్గర క్లయింట్ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇవ్వండి. క్లయింట్ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి, అంతే. ఇంకా ఏమి కదిలియొద్దు, మిగిలినవన్నీ కూడా అంతే ఉంచేయండి. అంటే మీరు లైక్ 24/7 మానిటర్ చేసుకోవాలనుకుంటున్నారు, నోటిఫికేషన్ ఇంటర్వెల్ ఎంత ఉండాలి, పీరియడ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ఇస్తారు అనమాట. బట్ ఇవేం మీరు కదిలించొద్దు, వీటిని ఇలానే ఉంచండి. ఇక్కడ ఇచ్చిన వాళ్ళు కోడ్ ఇస్తారు రియల్ టైంలో, ఆ కోడ్లో మనం మాడిఫై చేయాల్సింది మన యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్, అదేవిధంగా మన సర్వర్ నేమ్ అండ్ ఏమన్నా ఎన్వైర్న్మెంట్ నేమ్స్ ఉంటే ఎన్వైర్న్మెంట్ నేమ్స్. ఈ 3 యూజువల్లీ మేమైతే మాడిఫై చేస్తాం. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేసాం కాబట్టి మళ్ళీ ఏం చేయాలండి? రీస్టార్ట్ చేయాలి. మళ్ళీ NAGUS ని రీస్టార్ట్ చేయాలి. ఎస్, NAGUS ని రీస్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు ఆ పోర్ట్స్ మనకి ఎనబుల్ అవ్వాలంటే UFW కమాండ్ వాడతాం. UFW allow 5666. సో 5666 కదా మనం యూజ్ చేస్తుంది ఇందాక పోర్ట్ నంబర్. TCP ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ రూల్స్ అప్డేట్ అయిపోయాయి. ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేయకుండా ఆటోమేటిక్గా వచ్చింది, మీరు చూసినట్లయితే స్విగ్గీ సర్వర్ అప్లో ఉందా? 19 సెకండ్స్ నుంచి మానిటరింగ్ అవుతుంది అనమాట. సో ఈ సర్వర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అది అప్లో ఉందా, ఎప్పటి నుంచి మనం మానిటరింగ్ చేస్తున్నాము, ఏంటి, ఎవ్రీ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ సర్వర్ క్రాష్ అయిపోయినా ఏమైపోయినా మనకి అలర్ట్ అనేది వస్తుంది. బట్ ఆ అలర్ట్స్ అదంతా చేయాలంటే మనం SMTP సర్వర్స్ అవన్నీ కూడా యాడ్ చేయాలన్నమాట. సో అదంతా మనకు అవసరం లేదు, అది అడ్మిన్ టీమ్ తీసుకుంటారు. మనం ఓవరాల్గా డాష్ బోర్డ్ లోపలికి కనెక్ట్ అయిపోయి ఇక్కడ మానిటర్ చేసుకుంటున్నామా లేదా, ఇది మన యొక్క అల్టిమేట్ ఎయిమ్ అనమాట. సో ఇదండి NAGUS యొక్క మానిటరింగ్ టూల్. అర్థమైందా? ఇది దీనిలో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ప్రెసిడెంట్ పబ్లిక్ ఇస్తున్నారు, ఎందుకు ప్రైవేట్ ఇవ్వచ్చు కదా? అంటే ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ వాడతామండి రియల్ టైంలో బేసికల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ పబ్లిక్. మనకి ఏంటంటే ఇక్కడ ఎలాస్టిక్ ఐపీస్ లేవు, జనరేట్ చేస్తే బిల్ ఎక్కువ పడుతుందని చెప్పేసి సో పబ్లిక్ తీసుకుంటున్నాడు. సార్ ఇప్పుడు డాకర్ కుబర్నెటిస్ తో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ క్రియేట్ చేస్తాం కదా, ఆ ప్రతి ఐపీ అడ్రస్ ఇక్కడ పెట్టాలా? లైక్ ఎలా దాన్ని? లేదు, ఇక్కడ సర్వర్స్ ని మానిటర్ చేస్తున్నాం, సర్వీసెస్ ని కాదు. సర్వర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు రియల్ టైంలో ఒక 100 సర్వర్లు ఉన్నాయి అనుకోండి, ఆ 100 సర్వర్లో ఏవి రన్నింగ్ లో ఉన్నాయి, ఏవి డౌన్ అయ్యాయి, దానికి డాకర్ ఈచ్ కంటైనర్ సర్వర్ కదండి. ఈచ్ కంటైనర్ కి ప్రతి కంటైనర్ అంటే ఇట్సెల్ఫ్ ఈజ్ సర్వర్ కదా. కంటైనర్స్ ని మానిటర్ చేయడం వేరు, ఇక్కడ సర్వర్స్ ని మానిటరింగ్ చేయడం వేరు. సర్వర్స్ ని మానిటర్ చేయడానికి NAGUS వాడుతున్నాం. కంటైనర్స్ మానిటరింగ్ కి మీకు ప్రొమిథియస్ కానీ లేకపోతే గ్రఫానా కానీ అవి యూజ్ చేస్తాం, లేకపోతే పోర్ట్రైనర్ కానీ. మామూలుగా రియల్ టైమ్ లో జరిగే ప్రాసెస్ అంతా విత్ కంటైనర్స్ త్రూ పాడ్స్ వాటి ద్వారానే మనం మల్టిపుల్స్ అదే ఆటో స్కేలింగ్ అయినా చేస్తున్నాం కదా. ఇది రేర్ కేసు కదండి, సపరేట్ గా ఒక సర్వర్ క్రియేట్ చేయడం ఇదంతా. అర్థం కాలేదు కదా. ఇప్పుడు బస్సుకెళ్ళి మన కంటైనర్స్ అని ఇక్కడ ఉంటాయి, సర్వర్ లోనే కదా. అవును, కంటైనర్స్ మానిటర్ చేయడానికి పోర్ట్రైనర్ ఉంది. ఓకే. మరి సర్వర్ ని మానిటర్ చేయడానికి ఆ సర్వర్ రన్నింగ్ లో ఉందో లేదో తెలుసుకోవడానికి ఏం చేస్తాం? ఓకే ఓకే సార్. ఇంకా రిమైనింగ్ ఎన్ని మోర్ అవర్స్. రేపు క్లాస్కి వచ్చేటప్పుడు అంటే రేపు టాస్క్ ఏంటంటే ఒక EC2 ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకొని రండి. అదేంటి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అదే చేస్తాం కదా, అంటే స్టార్టింగ్ నుంచి చేయడం వేరు. రేపు కొంచెం నాకు డీప్ అనాలిసిస్ కావాలన్నమాట. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, టెరాఫార్మ్ మంచిగా రావాలి అంటే ఒకటే టిప్, మాన్యువల్ ప్రాసెస్ వస్తే ఆటోమేట్ చేయడం ఈజీ. వెన్ యూ నో ద మాన్యువల్ ప్రాసెస్ ఇట్స్ ఈజీ టు ఆటోమేట్ ఇట్. సో స్టెప్ బై స్టెప్ మనం అలా క్రియేట్ చేస్తున్నాం, కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేసి
రండి. ఆ తర్వాత మీరు రేపు నాకు మాన్యువల్ ప్రాసెస్ చెప్తే దాన్ని నేను ఆటోమేట్ ఎలా చేయాలి చెప్తాను టెరాఫార్మ్ యూస్ చేసుకుని. ఎక్స్క్లమేట్ సంథింగ్ ఏదో చెప్తాను ఎస్ యా థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ దట్. ఒక్కసారి మనం ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇంకా క్లాసిక్ కీవర్డ్ అవి ఇస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. నా iOS 4.4.6 కి వెళ్ళిపోయి సో ఇక్కడ కమాండ్స్ వచ్చేసి మేక్ ఇన్స్టాల్ ఎక్స్ప్లోరేషన్, మేక్ ఇన్స్టాల్ క్లాసిక్ UI. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళే కమాండ్ చెప్పారు, నౌ యూ కెన్ రన్ అని చెప్పేసి కాపీ అండ్ దెన్ పేస్ట్ డన్. సో ఒకసారి ఇక్కడికి వచ్చేసేయండి. చూడండి నేను ఎక్కడ రీఫ్రెష్ చేయట్లేదు. ఇంతకు ముందుకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ కనపడుతుందా? లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది, అంత ఎక్కువ ఉండదులేండి, బట్ లిటిల్ బిట్ డిఫరెన్స్. జియో అయితే ఇక్కడైతే బ్లాక్ కలర్ లోకి వచ్చింది అండ్ ఇక్కడైతే మీకు కొంచెం డార్క్ గ్రీన్ కలర్ లోకి మారింది, ఇట్లా హైలైట్ అవ్వడానికి అనమాట. ఓకే సార్. ఓకే సో అదే అండి, అయితే వాళ్ళ టాస్క్ ఇది అందరూ కూడా కంప్లీట్ చేసుకోండి. అండ్ ఈ డాక్యుమెంట్స్, ఈ కమాండ్స్ అన్ని కూడా ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసేస్తాను. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వరీస్ వీ కెన్ వైండ్ అప్ ది సెషన్. శశాంక్ సార్ ఒకసారి క్యాన్వాలో మనకు సంబంధించిన నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి చెప్పండి సార్. మీరు స్క్రీన్ షేర్ చేయండి, మీ చేత చేపిస్తాను. షేర్ స్క్రీనింగ్ ఇచ్చాను, యాక్సెస్ ఇచ్చాను చూడండి. ఓకేనా, వచ్చిందా సార్? క్యాన్వా ఓపెన్ చేయండి. మీకు క్యాన్వాలో డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, లైక్ సపోజ్ మీరు ఎక్కడైనా నోట్స్ లో ప్రిపేర్ చేసుకున్నారు అనుకోండి, సో అది ఒకవేళ ఆ నోట్బుక్ పోతే ప్రాబ్లం లేదు, నోట్ ప్యాడ్ లోనో లేదా డాక్యుమెంట్స్ లోనో ప్రిపేర్ చేసుకున్నారు, అది డిలీట్ అయితే ప్రాబ్లం. అదే క్యాన్వాలో చేసుకుంటే ఈవెన్ మన డివైస్ మన దగ్గర లేకపోయినా వేరే డివైస్ నుంచి మన క్యాన్వా అకౌంట్ లోపలికి లాగిన్ అయిపోయి ఎక్కడున్నా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. సో అక్కడ క్రియేట్ డిజైన్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీరు ప్రజెంటేషన్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే డాక్యుమెంటా, లేదా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా లింక్డ్ఇన్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, సారీ లింక్డ్ఇన్ లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ఏం చేద్దాం అనుకుంటున్నారు? డాక్యుమెంటా? సరే డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. వెయిట్ ఫర్ సమ్ టైం. ఏం కదచ్చు అంతే ఆగండి, ఏం కదచ్చు, వెయిట్. ఇక్కడ హెడ్డింగ్ ఇవ్వండి. ఫాంట్ సైజ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయితే కొంచెం సేపు ఆగితే. అండ్ హెడ్డింగ్ క్లాస్ 1 గిట్ అట్లా క్యాపిటల్స్ ఇవ్వండి హెడ్డింగ్ ఎప్పుడు. క్లాస్ 1 స్పేస్ గిట్ లేకపోతే ఏదైతే అది ఇచ్చేసి, సో మీకు ఏదైతే ఉందో అది మొత్తం ఇక్కడ రాసి అట్లా ఇవ్వదు. ఆగండి నేను చెప్తాను. ఇక్కడ చేసుకుంటే ఇక్కడ ఫైల్ దగ్గరికి వెళ్ళి లైక్ సేవ్ ఆటోమేటిక్ అయిపోయింది. ఒకసారి నాకు యాక్సెస్ ఇవ్వండి, నేను చెప్తాను. అప్రూవ్. ఓకే సపోజ్ ఉన్న డేటా మొత్తం చెప్పేసి లాస్ట్కి వెళ్తుంది. సో క్లాస్ 1 గిట్ దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని సో మిడిల్లోకి తీసుకురండి. సో దీని తర్వాత మళ్ళీ లెఫ్ట్కి వచ్చేసి గిట్ అంటే ఏంటి, సో దాని గురించి మీకు తెలిసిన పాయింట్స్ అన్ని రాసేయండి. సో జనరల్గా మనకి ఏం తెలుసు, వర్షన్ కంట్రోల్ సిస్టమ్, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఆర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, SCM. ఓకే, నెక్స్ట్ SCM, right? SCM. Next, it is used to track files and commit the files. It is used to maintain in multiple versions of the same file. Next, it is free and open source. Next, it is platform independent. సో ఇలా మీకు కావాల్సిన పాయింట్స్ అన్ని రాసిన తర్వాత నెక్స్ట్ హౌ టు ఇన్స్టాల్ ఆర్ ఇన్స్టాల్ గిట్. సో దీనికి కమాండ్. సో కమాండ్ ఏంటి, yum install git -by. సో హియర్ yum మీన్స్, yum అంటే ఏంటి క్లియర్గా రాయండి, yellow dot అప్డేటర్ మోడిఫైర్, ఇలా ప్రతిదీ రాయండి. దీనిలో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేయండి యూజింగ్ బోల్డ్.
సో ఇక్కడ కంట్రోల్ బి, 1 సెకండ్, కంట్రోల్ బి ఇస్తే బోల్డ్ అయిపోయింది, ఆర్ ఎల్స్ యూ కెన్ సెలెక్ట్ హియర్. అండ్ అదే విధంగా వీటిని కూడా కొంచెం బోల్డ్ చేసి హెడ్డింగ్స్ ఎప్పుడు కూడా హైలైట్ చేయండి. అండ్ కలర్ కూడా ఇక్కడ మార్చేసుకోవచ్చు మీరు. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ బ్లూ, కెన్ సెలెక్ట్ దిస్ వన్. అండ్ హెడ్డింగ్స్ కి కూడా వీటన్నిటికీ సేమ్ కలర్ ఇవన్నీ మెయింటైన్ చేయండి. డాక్యుమెంటేషన్ ఎంత నీట్ గా ఉంటే మనకి చదవడానికి అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట తర్వాత. అండ్ బోల్డ్ చేయండి, నెక్స్ట్ కలర్ మార్చుకోండి. ఇక్కడ అన్నిటికీ ఒకటే కలర్. ఇప్పుడు హెడ్డింగ్స్ ఉంటే హెడ్డింగ్స్ అన్నిటికీ ఒకటే కలర్. కమాండ్స్ ఉన్నాయి, ఇవి కూడా బోల్డ్ చేసిన తర్వాత కావాలంటే దీనికి కూడా ఒకటే కలర్ వేయండి. బట్ అన్నిటికీ ఒకటే కలర్ మెయింటైన్ చేయండి. హెడ్డింగ్స్ అన్నిటికీ ఒక కలర్, కమాండ్స్ అన్నిటికీ ఒక కలర్, ఇట్లా. సో అప్పుడు మీకు కూడా చూడడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది, ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటండి షేర్ చేయాలంటేనా? ఒకవేళ మీరు షేర్ చేయాలంటే ఒక్క నిమిషం, రిమోట్ కంట్రోల్ పోయింది, రిక్వెస్ట్ ఒకసారి యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ షేర్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ యాడ్ పీపుల్, సపోజ్ షేక్ ముస్తఫా 136. సో ఇట్లా మెయిల్ ఐడి ఇచ్చేసేయండి, ఆర్ ఎల్స్ AWS అండ్ gmail.com. యాడ్ అయిపోయింది. నెక్స్ట్ సెండ్ మీద క్లిక్ చేస్తే ఇది వాళ్ళకి షేర్ అయిపోయింది. అండ్ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు డౌన్లోడ్, షేర్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసింది, ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే అది మీకు లోకల్లో డౌన్లోడ్ అయిపోయింది PDF ఫార్మాట్లో. ఇట్ ఈస్ డౌన్లోడెడ్ అండ్ యూ కెన్ సీ చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకేనండి సార్, ఇది లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయాలంటే సార్, లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయాలి అంటే దానికి సపరేట్ డిజైన్ ఉంటుంది. సపోజ్ క్రియేటివ్ డిజైన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లింక్డ్ఇన్ పోస్ట్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. దీనిలో కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి, ఫ్రీ ఉంటాయి, పెయిడ్ ఉంటాయి. ఫ్రీ సెలెక్ట్ చేసుకోండి ఎప్పుడు కూడా. సో ఇక్కడ ప్రో అని చెప్పేసి ఉంది చూసావా, ఇవి వచ్చేసి పెయిడ్ వర్షన్ అనమాట. సో ఫ్రీ సపోజ్ ఇది ఉంది, దీన్ని సెలెక్ట్ చేయండి. సో ఏదైనా ఒక కమాండ్ తీసుకుంది, ఈ టెంప్లెట్ బాగుంది దీన్ని తీసుకుంటున్నా, బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద పెయిడ్ వర్షన్ ఇట్ సీమ్స్ లైక్. అది మనకి పెయిడా లేదా అని చెప్పేసి ఎలా తెలిసింది అంటే డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీకు అడిగిద్ది అనమాట. చూడండి, దిస్ ఇస్ ద పెయిడ్ వర్షన్. ఇక్కడ మళ్ళీ క్యాన్వా లోగో కూడా ఉంది. లెట్స్ డు వన్ థింగ్, తీసుకుందాం. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ వన్. సపోజ్ ఇప్పుడు ఒక కమాండ్ ఏదైనా మీరు పోస్ట్ చేయాలి అనుకుంటున్నారు, కాపీ కమాండ్. సో దీనికి జనరల్ గా సింటాక్స్ ఏమి ఇస్తారు? సింటాక్స్ సిపి సోర్స్ డెస్టినేషన్. ఇలా ఇచ్చేసి ఇక్కడ కావాలంటే మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫాంట్ దీని మొత్తాన్ని కూడా పక్కకి స్క్రోల్ డౌన్ చేస్తుంది. కొంచెం ఫాంట్ సైజ్ కూడా కావాలంటే తగ్గించేసుకోవచ్చు ఇక్కడ. సోర్స్ అండ్ దెన్ డెస్టినేషన్. సో సింటాక్స్ దీనికి కొంచెం బోల్డ్ అప్లై చేస్తాం, అండ్ దీన్ని కూడా కొంచెం బోల్డ్. ఐ థింక్ ఈ ఫాంట్ కి బోల్డ్ లేదా ఉంది. సింటాక్స్ దీన్ని కూడా కొంచెం బోల్డ్ ఇచ్చాం. అన్నిటికీ మొత్తం ఒకటే కలర్ ఎందుకు అనుకుంటే యూ కెన్ మేక్ దిస్ యాజ్ వైట్. ఇది బెస్ట్ కలర్ మార్చుకోవడానికి. సో నేను వైట్ ఇస్తాను. సో ఇచ్చిన తర్వాత దీన్ని కొంచెం అట్రాక్టివ్ పెట్టడానికి #Linux అని చెప్పేసి ఇవ్వండి. ఇక్కడ #Linux క్యాపిటల్స్ పెడతాం. గైస్ ఎవరు కొంచెం మ్యూట్ చేయరా ప్లీజ్. ఇక్కడ కొంచెం కార్నర్ లో ప్లేస్ చేస్తుంది. తర్వాత ఎక్స్ప్లెనేషన్ అంటే లైక్ ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఇక్కడ దీని తర్వాత ఎగ్జాంపుల్ సిపి file1 file2. దీనికి కలర్ కావాలంటే కలర్ ఇక్కడ మార్చేసేయండి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ దిస్ కలర్. సో ఇది మొత్తాన్ని ఒక్కొక్క పక్కకు పెట్టేసుకొని కాపీ, ఇది మాత్రం మధ్యలో ఉంచండి, కాపీ కమాండ్.
తర్వాత మీరు కావాలి అనుకుంటే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వండి. Here, data from file 1 copies to file 2. తర్వాత అడ్జస్ట్ చేయండి, ఇది తీసుకొచ్చి కొంచెం ఇట్లా మధ్యలో అడ్జస్ట్ చేసేయండి. కలర్స్ కావాలంటే మార్చేయండి. ఇంకా దీన్ని అట్రాక్టివ్ గా చేయాలంటే కొన్ని ఎలిమెంట్స్ కూడా వాడుకోవచ్చు. లైక్ సపోజ్ సర్కిల్ తీసుకుంటున్నా ఇక్కడ, లైక్ దిస్ వన్, కొంచెం కార్నర్ లో పేస్ట్ చేయాలి. ఇవేంటంటే ఇక్కడ రిమూవ్ వాటర్ మార్క్ ఉంటుంది, అదేంటంటే పెయిడ్ వర్షన్ అన్నమాట. వాటిని డిలీట్ చేస్తే మీకు ఫ్రీ వర్షన్ వచ్చేస్తుంది. కార్నర్ లో కొంచెం చూడడానికి బాగుంది. ఇంకా మీరు అడిషనల్ గా కావాలంటే వీటిలో ఏమైనా యాడ్ చేసేసుకోవచ్చు అండి. మీకు ఉన్న ఏదైతే లైక్ స్కిల్స్ ఉన్నాయో మొత్తం ఇక్కడ పెట్టేసేయండి. లైక్ మీరు నేర్చుకున్నది కానీ సంథింగ్ మీరు ఏది కొత్తది నేర్చుకున్నా ఇట్లా పోస్ట్ క్రియేట్ చేసుకొని లింక్డ్ఇన్ లో పోస్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా? హలో హలో, అదే ఇప్పుడు మానిటరింగ్ టూల్స్ చెప్పారు కదా, అదే మీరు ఏదైనా డౌన్ అయిందంటే సర్వర్ ఈమెయిల్ ద్వారా వస్తుందని, అప్పుడు అది ఈమెయిల్ ఎలా యాడ్ చేస్తుంది దానికి? అది మన మెయిల్ ఐడీస్ ఇస్తామండి. బేసికలీ మెయిల్ ఐడి ఇవ్వడానికి ఏంటంటే ఒక పాత్ ఉంటుంది అనమాట. ఒక నిమిషం మా పాత్ కూడా చూపిస్తాను ఎక్కడ ఉంటుంది అని. ఓకే, మన మానిటర్ నుంచి అప్ చేసుకోలేమా సర్వర్స్ ని? మానిటరింగ్ నుంచి అంటే ఇప్పుడు డౌన్ స్టేట్ లో ఉంటది కదా, అక్కడ చూపిస్తుంది కదా అప్ ఎంత ఉంది డౌన్ ఎంత ఉందని, అక్కడ నుంచి మానిటర్ నుంచి మనం ఎనేబుల్ చేసుకోలేమా? మనకు అసలు అలా యాక్సెస్ ఉండదు. సో ఇక్కడ మనకు ఒక పాత్ ఉంటుంది అనమాట, లైక్ యూజర్ లోకల్ నాగ్యూఎస్ ఈటీసీ. ఇది నాగ్యూఎస్ యొక్క డిఫాల్ట్ పాత్ అని చెప్పాను కదా. దానిలో ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంటుంది, contacts.cfg. ఈ ఫైల్ లోపలికి వెళ్తే సో రియల్ టైంలో మన యొక్క కాంటాక్ట్ నేమ్, సో అంటే ఇక్కడ మన పేరు ఉంటుంది అండ్ ఇంకా మన వర్కింగ్ ఒక మెయిల్ ఐడి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ యాడ్ చేస్తారు. ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్స్? హలో ముస్తఫా, చెప్పండి అండి. యాక్చువల్గా నాకు క్లాసెస్ డాకా వరకే చూపిస్తున్నాయి, తర్వాత యాన్సిబుల్ క్లాసెస్ ఏం చూపించలేదు. డాకర్ తర్వాత యాన్సిబుల్ కదా, యాన్సిబుల్ తర్వాత సారీ ఓన్లీ డాకా వరకే చూపిస్తున్నాయి, మిగతా క్లాసెస్ ఏం చూపించలేదు. Kubernetes, యా. ఓకే, సో ఒకసారి శ్రీనివాస్ గారిని రీచ్ అవ్వండి. లైక్ ఇష్యూస్ డాకర్ 7 తోనే కంటిన్యూ చేశారండి. అది సింపుల్ డాకర్ అనే పెట్టారు. ఓకే ఒక్క నిమిషం ఆగండి. నేను బేసికల్లీ అది అప్డేట్ చేయడం నేను మర్చిపోయాను. అని డాకర్ 7 అని ఉన్నాయి కదా. యా 1 సెకండ్ ఆగండి. లైక్ March 23 బ్యాచ్ రైట్? అది నేను ఎప్పటి నుంచి అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా, బట్ ఐ ఫర్గాట్. 23rd March. ఓకే, డేట్ ఆల్సో సేమ్ గా ఉన్నాయి కొన్ని క్లాసెస్. యా ఓకే, Kubernetes లో 3 క్లాసెస్ అయ్యాయి కదా. K8s1 అవును సార్, and then K8s2. ఒకసారి HTML పేజ్ ఓపెన్ చేసి పెట్టండి. K8s1 and then Docker లో completed 8 classes update. సో ఒకసారి అప్డేట్ అయిందేమో చూడగా. Docker 7 తర్వాత Docker 8 క్లాస్ and then Kubernetes 1, Kubernetes 2, Kubernetes 3. డేట్ ఆల్సో చేంజ్ చేయలేదు మీరు? లాస్ట్ డేట్ చేంజ్ చేయలేదు. యా, రెండు క్లాస్ సేమ్ డేట్ పెట్టారు, May 27th. 27 ఒకటి, 29 ఒకటి ఇంకొకటి. ఓకే 29 డన్ అండి. యా, థ్యాంక్ యూ. డేట్ 30 రైట్? ఓకే, ఇవాళది కూడా మధ్యాహ్నంలో అప్డేట్ అయిపోయింది. ఓకే, సో that's all guys. Thanks for joining the session. Bye everyone. Have a great day. Bye, sir. Thank you.